శ్రీ మహాగణపతియే నమః. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడిపూజ మహోత్సవ ఆహ్వానము. నవంబర్ 19 బుధవారం సాయంత్రం 6 గంటలకు 18 మెట్ల కలశ పూజ. పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, శాసనసభ్యులు, కావలి నియోజకవర్గం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం బుడంగుంటకైతే రావడం జరిగిందండి. ఎందుకు అంటారా, ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కింద అయితే ఈరోజు ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అయితే ఇక్కడికి విచ్చేసి బుడంగుంటలో ఉన్న కాలనీ వాసులకి, గిరిజనులందరికీ కూడా పట్టాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే సభ కూడా ముగిసింది. అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య అయితే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బుడంగుంటలో ఉన్న ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి, మంచి ఇల్లు నిర్మించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాళ్ళ కళ అనేది నిజమైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజైతే ఇళ్ల పట్టాలు అనేవి అందరికీ మంజూరయ్యి అందరూ కూడా అందుకోవడం జరిగింది. సో ఇంకొంత కాలంలోనే వాళ్ళు మంచి గృహాన్ని అయితే నిర్మించుకొని వాళ్ళ కళ అనేది సాకారం చేసుకోబోతున్నారు. బుడంగుంట కాలనీకి సంబంధించి రోడ్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, ఇంకా వాళ్ళ గృహం నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మనీ అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన సొంత నిధులతోటి 5,000 రూపాయలు కూడా నేను మీకు ఇస్తాను, మీరు మంచి గృహాన్ని నిర్మించుకోండి అని చెప్పని కూడా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే అయితే ఇప్పుడే మనతోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు. సో సార్ని అడిగి కూడా తెలుసుకుందాం, అసలు ఈ బుడంగుంట కాలనీకి సంబంధించి ఎంతమంది వరకు ఈ ఇళ్ల పట్టాలు అనేవి మంజూరయ్యాయి, అంతేకాకుండా ఇక్కడ సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్న విశేషాలన్నీ కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని అయితే అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. సో ప్రెసెంట్ అయితే సార్ అయితే మనతోనే ఉన్నారు, వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ రోజు బుడంగుంట కాలనీలో అయితే 17వ వార్డులో ఉన్న గిరిజనులందరికీ కూడా ఇళ్ల పట్టాలు అయితే అందజేయడం జరిగింది. దాదాపు ఎంతమంది వరకు కూడా ఇళ్ల పట్టాలు అనేవి అందుకున్నారు, ఇంకా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరగబోతూ ఉన్నాయి? ఈ రోజున PMAY కింద ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలతో కలిపి 2.5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి 2.0 పథకానికి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణంలోని 17వ వార్డులో ఈరోజు నేను సంచరించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నిరుపేదలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా గిరిజనులు కాబట్టి అదనంగా ఇచ్చేటువంటి 2.5 లక్షకి అదనంగా ఇంకొక 75,000 రూపాయలు కూడా కలిపి ఈ రోజున వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఇల్లు నిర్మించుకోమని వాళ్ళకి అందరూ కూడా పొజిషన్ సర్టిఫికెట్లు ఈరోజు అందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా బేస్ మట్టాలు వేసుకుంటున్నారు. ఈరోజు చాలా అధికారులు కూడా నాణ్యతతో కట్టే విధంగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇచ్చాం. వాళ్ళు కూడా అదేవిధంగా నాణ్యతతో ఉండేటట్టు అన్ని పనులు కూడా దగ్గరుండి వాళ్ళు కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి శుభపరిణామం. పేదవాడికి సొంతింటి కళ అనేది నెరవేరుతున్నటువంటి వేళ ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడ్డ రోజు నుంచి నేటికి దాదాపు 3 లక్షల ఇల్లు ఈ రోజుకు పూర్తయినటువంటి తరుణంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ రోజున కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇల్లు ప్రారంభించడం జరుగుతుంది. నిన్నటి వరకు ఇచ్చినటువంటి 1,80,000 స్కీమ్ కాకుండా ఈ రోజు నుంచి 2,50,000 రూపాయల స్కీములకి అందరూ కూడా వచ్చారు. అర్హులైన అందరూ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇప్పటికే కావలి పట్టణానికి సంబంధించినటువంటిది 342 మందికి ఈ రోజున ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళకి ఎవరికైతే సొంత స్థలం ఉందో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఎవరికైతే సొంత స్థలం ఉందో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు వచ్చినట్లయితే మీ గ్రామ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో మీ పేరు నమోదు చేసుకోండి. మీకున్నటువంటి స్థలానికి సంబంధించిన పొజిషన్ సర్టిఫికేట్లు MRO ద్వారా తీసుకొని అధికారులకు అందిస్తే ఇమీడియట్లీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు మీకు కాలనీలు మంజూరు చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకొని కావలి పట్టణంలో ఉన్న పేదవారు
మిద్దింట్లో ఉండే విధంగా ఈరోజు వాళ్ళు జీవితానికి మలుపు తిప్పుకోవాల్సిందిగా కూడా కావాలి ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం. సార్, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచే కాకుండా పేదవాళ్ళకి ఆల్రెడీ స్కీమ్స్ అనేవి పెట్టున్నారు, కానీ మీ సొంత నిధులు కూడా 5,000 రూపాయలు ప్రతి పేదవానికి కూడా ఇస్తానని ఇందాక సభా ప్రాంగణంలో అయితే చెప్పడం జరిగింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ముఖ్యంగా గిరిజనులు కల్మషం లేనటువంటి వాళ్ళు, నిజాయితీకి మారుపేరు. ఎక్కడన్నా వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయినా ధైర్యంగా పనిచేస్తారు, నమ్మకంగా పనిచేస్తారు. నమ్మకానికి మారుపేరు గిరిజన కుటుంబీకులు. వాళ్ళకి ఏ ఒక్క పాపము అంటే ఇబ్బందులు ఏమీ తెలియదు. ఎంతటి ఆకలినైనా తట్టుకుంటారు. కానీ ఎక్కడ కూడా ఎదుటోడు వస్తువులు దొంగిలించడం కూడా చేత కాని వ్యక్తులు అందరూ ఉన్నారంటే గిరిజనులు. వాళ్ళకి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. కాబట్టి ఈరోజు ఆ గిరిజనులు ఇల్లు నిర్మించుకుంటుంటే వాళ్ళకు కూడా నేను కూడా చేయూతనివ్వాలని ఒక ఆలోచనతో ఆ గిరిజన కుటుంబీకులు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా బేస్ మట్టానికి తలా ఒక 5,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది. మానవ సేవలో గిరిజన సేవ చాలా గొప్పది. వాళ్ళు మంచి వ్యక్తులు, మనసున్న వ్యక్తులు. కాబట్టి క్వాలిటీ చదవకపోయినా వాళ్ళు మాటకి విలువిచ్చేవాళ్ళు, క్వాలిటీకి విలువిచ్చేటువంటి వాళ్ళు, నిజాయితీ పరులు. కాబట్టి వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకున్నా కూడా తక్కువే. కాబట్టి వాళ్ళకి ఈరోజు ఆ బేస్ మట్టానికి ఆ అమౌంట్ ఇస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. సార్, ఎంతోమంది కళ అనేది ఇల్లు కట్టుకోవడం, ఈ రోజున ఆ ఇల్లు కట్టుకునే కళ అనేది మీ ద్వారా కూడా ఎంతోమంది నెరవేర్చుకుంటూ ఉన్నారు ఇళ్ళ పట్టాలు తీసుకొని. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు? ఈ రాష్ట్రాన్ని కాపు కాసే వ్యక్తి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు. వాళ్ళు మేమందరం కూడా నిద్రపోయే టైంలో కూడా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ రాష్ట్రాన్ని కాపలా కాస్తున్నారు. రాష్ట్రం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పరితపిస్తున్నారు. అందులో భాగంగానే పేదవాడుగా ఉండకూడదు, పేదవాడుగా ధనవంతుడిగా ఉండాలి. కనీసం నివసించే నిద్రలైనా నిద్ర రావాలంటే, ప్రశాంతంగా నిద్రపోవాలంటే, నమ్మకంగా నిద్రపోవాలంటే, భయానికి దూరంగా నిద్రపోవాలంటే వాళ్ళు ఒక ఇంట్లో నివసించాలి. ఆ ఇల్లు జీవిత కళ. ఆ కళ నెరవేర్చడం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మహోత్తర కార్యక్రమం. కాబట్టి పెరుగుతున్నటువంటి రేట్ల దృష్ట్యా వాళ్ళకి ఇంకా కూడా కొంత ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున అన్ని లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చాడు. రాష్ట్రం ఈరోజు అప్పులు పాలైనప్పటికీ కూడా పేదవాడిని హక్కులు చేర్చుకోవడం కోసం ఆయన పరితపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు పేదవారందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఎంతో మందికి ఉపయోగపడే ఎన్నో విశేషాలు అనేవి అయితే ఈరోజు చెప్పడం జరిగింది. సో చూస్తూనే ఉన్నారు కదండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే బుడంగుంట గిరిజన కాలనీలో 17వ వార్డులో అయితే ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేయడం జరిగింది. సో ఇక్కడే కాకుండా కావలిలు కానివ్వండి, ముసునూరు కానివ్వండి, అంటే గిరిజన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతోంది. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 2.0 పథకం కింద అయితే ఈ ఇళ్ల పట్టాలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే పథకం కింద అయితే మొదట్లో అయితే ఒక పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన 1.0 అనే పథకాన్ని పెట్టి ప్రజలందరికీ, అంటే ఎవరైతే ఇళ్ల స్థలాలు కావాలో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇంకా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కింద అయితే ఎంతో మందికి కూడా ఇళ్ల స్థలాలు అనేవి మంజూరు చేయడం జరిగింది. అది కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ రోజైతే గిరిజనులందరికీ కూడా ఈ బుడంగుంటలో ఉన్న 17 వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా పట్టాలు అనేవి అందుబాటు చేయడం జరిగింది. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది అయితే ఆనందోత్సాహాలతో అయితే వాళ్ళ ఇళ్లకు వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా చూసి వాళ్ళైతే ఎంతో ఆనందోత్సాహాలను అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, బుడంగుంట కాలనీ దగ్గర నుంచి కావలి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.